నిర్ణయాలు ఇస్తారు కదా. దాంతో పాటు రాజు ఎన్నో నిర్ణయాలు ఇస్తారు కదా సార్. దాంతో పాటు రాజు ఎవరి నిర్ణయాన్ని అత్యంత కీలక ఎవరి నిర్ణయం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది సార్. రాజు ఎప్పుడు విలువిచ్చేది ఎవరిది అంటే నీతి శాస్త్ర కోవిదుల యొక్క తీర్పు. మనకు ఈ రోజు న్యాయాధీశులు ఏ విధంగా అయితే ఉన్నారు కోర్టులో, అదే విధంగా రాజు యొక్క ఆస్థానాల్లో కూడా నీతి శాస్త్ర కోవిదులు అనే వాళ్ళు ఉండేవాడు. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి జీతాలు ఇచ్చి భత్యాలు ఇచ్చి ధర్మశాస్త్రాలను శిక్షా స్మృతులను వాళ్ళ చేత బాగా పఠించి పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళకే తమ ఆస్థానాల్లో కూడా ఉద్యోగాన్ని ఉపాధిని ఇచ్చేవాడు. అందుకే రాజు కూడా తనకు తెలియనటువంటి విషయాలను తెలుసుకోవాలి అంటే న్యాయమూర్తులను న్యాయాధీశులను ఆ నీతి శాస్త్ర కోవిదులని అడుగుతాడు. వాళ్ళ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఆయన తన తీర్పులు అనేది ఇస్తాడు. నీతి శాస్త్ర కోవిదుల యొక్క తీర్పుకి రాజు ఎక్కువగా విలువ అనేది ఇవ్వడం జరుగుతుంది. నీతి శాస్త్రానికి ప్రత్యేకంగా న్యాయవేత్తలు ఉంటారు. వాళ్ళు శిక్షాస్మృతులు అనేవి నిర్ణయించారు. గౌతమ శిక్షాస్మృతి అనే ఒక శిక్షాస్మృతి ఉన్నది. మన కలియుగానికి పరాశరుడు రాశాడు, వ్యాసుడి యొక్క తండ్రి. దాన్ని పరాశర స్మృతి అని అంటారు. ఈ స్మృతిని అనుసరించే మనకు న్యాయశాస్త్ర కోవిదులు తీర్పులు అనేది ఇస్తారు. మనం కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా మనం పరిపాలించేటటువంటి ప్రధానమంత్రులు, రాష్ట్రపతి, ఇతర మంత్రులు తీర్పిస్తామంటే ఒప్పుకోరు. దానికి న్యాయమూర్తులు అనే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఆ న్యాయమూర్తులు న్యాయశాస్త్రాన్ని ఐపీసీ అంటారు, ఇండియన్ పీనల్ కోడ్, అంటే భారతీయ శిక్షా స్మృతి. ఆ స్మృతికి వాళ్ళు చదివి జీర్ణించుకుని దానికి అనుగుణంగానే వాళ్ళు తీర్పిస్తే అదే చెందుతుంది తప్ప మంత్రులు చెప్తేనో, ప్రధానమంత్రులు చెప్తానో, రాష్ట్రపతులు చెప్తేనో అది ఏ విధంగా చదవదో. ఆ రోజుల్లో కూడా మనకు న్యాయమూర్తులు ఉన్నారు. ఈ రోజుల్లోనే ఆ న్యాయమూర్తుల యొక్క తీర్పునే రాదనే వాళ్ళు శిరోధార్యంగా భావించేవారు. ఒకరు ఎవరైనా తప్పు చేస్తే ఒక రాజుకి తనని శిక్షించే హక్కు ఉంటుంది. అలాగే ఒక రాజే తప్పు చేస్తే అతన్ని శిక్షించే హక్కు ఎవరు? ప్రజలకే ఉంటుంది. రాజా రాష్ట్రపతిత్వం ప్రారంభం అన్నారు. రాజ్యము ప్రజలు, రాజు ప్రజలు ఇద్దరు వేరు వేరు కాదు. ప్రజ దేహంపు రాజునకు. ప్రజలు అనేవాళ్ళు రాజు శరీరం లాంటి వాళ్ళు అంటారు. అవునా కదా? మన శరీరంలో ఏదన్నా జబ్బు చేస్తే బాధ దేనికి వచ్చింది? శరీరానికే వస్తుంది. అవునా కదా? శరీరానికి ఆరోగ్యం కలిగితే ఆరోగ్యం దేనికి ఉంటుంది? శరీరానికే ఉంటుంది. అవునా కదా? అందుకే ప్రజలు కనుక తప్పు చేస్తే ప్రజలను శిక్షించే అధికారం రాజుకి అంత గొప్పగా ఉంటుందో, రాజు కనుక తప్పు చేస్తే శిక్షించేటటువంటి అధికారం కూడా ప్రజలకు అదే విధంగా ఉన్నది. మనం ఎన్నే జరుపుకున్నాం కదా గణతంత్ర దినోత్సవం. ఏంటిదమ్మా? గణతంత్ర దినోత్సవం. గణరాజ్యాలనే ఉండే మన భారతదేశంలో. గణరాజ్యం అంటే ఏమిటి? గణము అంటే సమూహం. ఆ సమూహంలోనే అందరికంటే గొప్పగా చదువుకున్నవాడు, గొప్పగా పరాక్రమవంతుడు, గొప్పగా పరిపాలనా దక్షుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరినీ ప్రజలందరూ చేపైకి లేపి ఎన్నుకునేవాళ్ళు. దీన్ని మూజువాణి ఓటు అంటారు. ఇప్పుడు పార్లమెంట్ లో కూడా చేతిని పైకి లేపే కొన్ని బిల్లులు పాస్ చేస్తారు. అదేవిధంగా ప్రజలు కూడా మంచి వ్యక్తిని రాజుగా స్వీకరించేవాడు. ఆ రాజే గనక పరిపాలన సరిగ్గా చేయకపోతే ప్రజలే ఆ రాజు పైన అసమ్మతిని పెట్టి ఆ రాజుని రాజ్యాధికారం నుంచి కిందకి ఏం చేసేవాళ్ళు? దించి వేసేవాళ్ళు. కాబట్టి ప్రజలను శిక్షించేటటువంటి అధికారం రాజుకి ఎలా ఉంటుందో రాజును శిక్షించేటటువంటి అధికారం ప్రజలకు ఉంటుంది. ఆ రోజుల్లో రాజులు అనేవాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. ఇటువంటి పొరపాటు చేయకుండానే పరిపాలన చేసేవాడు. మనకి రామాయణంలో సీతాదేవిని అగ్నిలోకి దూకమన్నాడు. ఎవరు దూకమంది? రాముడు. ఎవరిని దూకమన్నాడు? ఎందుకు దూకమన్నాడు? తన భార్య పవిత్రురాలు, తన భార్య పతివ్రత అని రాముడికి తెలుసు. ఆయన సీతాదేవిని నిప్పులో ఎందుకు దూకమన్నాడు అని అంటే సీతారాముడుగా దూకమనలేదు, రాజారాముడుగా దూకమన్నాడు. ఏ రాముడుగా? రాజారాముడుగా. ప్రజల కోసం దూకమన్నాడు. అంటే రాజులు ఎటువంటి తప్పు చేయరు. మన ప్రజలు అనేవాళ్ళు ప్రజల కోసమే వాళ్ళు తమ జీవితాలంతా ఖర్చు పెట్టేవాళ్ళు, తమ సుఖాలను సంతోషాలను కూడా విడిచిపెట్టేసేవాళ్ళు. ఇటువంటి రాజనీతిని అంతా మనకు కృష్ణదేవరాయల అముక్త మాలికలో చాలా చక్కగా చెప్పాడు. అముక్త మాలిక ఒక కావ్యం. ఈ అముక్త మాలికకు ప్రేరణ కూడా మనకి మహాభారతమే. మనకు మహాభారతంలో శాంతి సప్తాహంలో అంపశయ మీద పడుకున్నటువంటి భీష్ముడు ధర్మరాజుకు చాలా గొప్ప రాజనీతిని చెప్పాడు. ఈ రాజనీతి అనేది ఆ రోజుల్లో రాజుకు ఉండేది. రాజు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. కాబట్టి రాజులు మన దేశంలో ఎప్పుడు పొరపాట్లు చేసినట్లుగా మనకు
ఇప్పుడైతే ఉంది కానీ అప్పుడు లేదు. కాబట్టి ఆ రోజుల్లో రాజులందరూ రాజనీతి కోవిదులే. ఒకవేళ వాళ్ళు కనుక నీతిని న్యాయాన్ని తప్పితే వాళ్ళ తండ్రులు వాళ్ళ గురువులే వాళ్ళని రాజ్యం నుంచి కిందకి దించేసేవాళ్ళు, శిక్షించేవాళ్ళు. అర్థమైందమ్మా? చాలా మంచిది. సార్ కౌరవులు ఎంతమంది సార్? కౌరవులు 100 మంది అమ్మా. వాళ్ళకు ఒక చెల్లెలు ఉంది, ఆవిడ విశాల. 100+1 అంట, ఒకటి. అర్థమైందమ్మా? ఆ రోజుల్లో సరోగసి అంటున్నాం కదా, అద్దె గర్భ విధానం. సరోగసి అంటాడు విధానం అంటే ఒక స్త్రీ కడుపుని ఒక స్త్రీ పెట్టుకుని పెట్టిన మోసి కానీ వాళ్ళకి ఇస్తారు. అవునా కదా? ఆ రోజుల్లో ఆవిడ గర్భాన్ని ధరిస్తే కొన్ని నెలలు నిండినప్పటికీ ఇంకా గర్భంలో నుంచి పిండాలు బయటకు రాకపోతే గాంధారి తన గర్భాన్ని ఒక స్తంభానికి వేసి కొడితే లోపల ఉండే మాంసం అంతా ముద్దలైతే దానంతా నేతి కుండల్లో 101 ముద్దలుగా పెడితే అందులోపల నుంచి కౌరవులందరూ పుట్టుకుని వచ్చారు. ఈ రోజుల్లో ఉండే టెక్నాలజీ ఆ రోజుల్లో ఉంది. అవునా కదా? సరోగసి అంటారు కదా, అలా వాళ్ళందరూ 100+1. ఎంతమంది అమ్మా? 101 మంది. కౌరవులు, పాండవులు 5. వీళ్ళ పంచపాండవులు అని అంటారు. పాండురాజు యొక్క కుమారులు కాబట్టి వాళ్ళకి ఏమని పేరమ్మా? పాండవులు. పురువు యొక్క వంశం పుట్టాడు కాబట్టి కౌరవులు అంటారు. ద్రౌపదిని నిండు సభలో అవమానించినప్పుడు ఆ సభలో ఉండే వాళ్ళు ఎవరు ఏం చెప్పలేదు. చెప్పారమ్మా, వికర్ణుడు చెప్పాడు కదా. దుర్యోధనుడు యొక్క తమ్ముడు వికర్ణుడు, ఆయన పేరు. వికర్ణుడు చెప్పాడు, వాడు మధ్య జోదం యొక్క మత్తులో తలకెక్కి ఒక ఆడకూతుర్ని జోదంలో ఓడిపోతే ఆమె సభలోకి తీసుకురావడం అనేది చాలా పొరపాటు అని చెప్పాడు. వికర్ణుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? దుర్యోధనుడితోనే చెప్పాడు, కానీ వినిపించుకోలేదు. అందుకే భీముడు కూడా యుద్ధ పర్వంలో వికర్ణుడిని చంపినప్పుడు భీముడు ఏడుస్తాడు. ఆ రోజు నా భార్య నీది తప్పు అని ఎవరూ చెప్పలేదు, నువ్వు చెప్పావు, నీలాంటి మంచివాడిని నేను చంపుతున్నానని భీముడు కూడా ఏడుస్తాడు. వికర్ణుడు చెప్పాడు, చెప్పలేదమ్మా. ఎందుకంటే ఆయన ప్రభువుకి వాళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి రాజు ఏం చేసినా వాళ్ళు కళ్ళు ఉండి కొంతమంది, కళ్ళు లేక కొంతమంది, అందరూ కళ్ళు మూసుకునే ఉన్నారు కాబట్టి అందరూ యుద్ధంలో చచ్చిపోయారు. పెద్ద రణయుద్ధి, ఎంతో పెద్ద యుద్ధం జరగడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు సార్. అందువల్ల మన భగవద్గీతలో కూడా అహింస పరమో ధర్మ అంటారు కదా సార్. దాంతో పాటు ఎందుకు ఇంత యుద్ధం చేసి అంతమంది ప్రాణాలు పోవడం వల్ల ఎవరికి ఏమి ప్రాఫిట్ ఏమి లేదు కదా సార్. కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిందంతా చెడ్డవాళ్ళే, మంచివాళ్ళు ఎవరు కాదు. ఇది మన చెయ్యమ్మ. ఈ చెయ్యి పైన క్యాన్సర్ గడ్డ అనేది లేచింది. అవునా కదా? ఏం లేచింది? క్యాన్సర్ అనేది లేచింది. ఇది నా శరీరమే, ఇది నా క్యాన్సర్ గడ్డ అని దీని రోజు ముద్దు పెట్టుకున్నా వాళ్ళకి ఏమవుతుంది? నీ శరీరాన్ని ఏం చేసేది? అది చంపి తినేస్తుంది. ఒక శరీరంలో ఒక క్యాన్సర్ కణం లేదా ఒక క్యాన్సర్ గడ్డ వచ్చినప్పుడు డాక్టర్ దాన్ని కత్తితో కోసి తీయడం తప్పు అవుతుందా? తప్పు కాదు కదా. చెడ్డవాళ్ళు పాపాత్ములందరూ పెరిగి పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు భూమి అంతా అధర్మం జరుగుతూ ఉన్నప్పుడు చెడ్డవాళ్లను చంపేసి మంచి వాళ్ళను కాపాడటం ఒక గొప్ప ధర్మం. 18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో చెడ్డవాళ్లే చనిపోయారు తప్ప మంచి వాళ్ళు ఎక్కడ చనిపోలేదు. అర్థమైందమ్మా? గాంధారీదేవి కృష్ణుని ఎందుకు శాపం పెట్టింది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది కూర్చో. గాంధారీదేవి దుర్యోధనుడి యొక్క తల్లి. యుద్ధానికి వెళ్తున్నాడు ఎవరు? దుర్యోధనుడు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? కురుక్షేత్రానికి. అప్పుడు గాంధారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కళ్ళకు గంతలు కట్టుకుంది. ఎవరు? గాంధారి. యుద్ధానికి వెళ్తున్నానమ్మా, నన్ను దీవించు అని అడిగాడు. ఎవరు అడిగింది? దుర్యోధనుడు. అప్పుడు గాంధారి ఏమంది అంటే, ఇతో ధర్మ తతో జయ అని దీవించిందంట. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం వస్తుంది నాయన అంది. ఎవరు అంది? గాంధారి. తల్లి యొక్క వాక్యం ఏమవుతుంది? నిజమవుతుంది. అవునా కదా? అప్పుడు ధర్మం ఎవరి వైపు ఉంది? పాండవుల వైపు ఉంది. అందుకే పాండవులు 7 అక్షోహిణీయులైనప్పటికీ కౌరవులు 11 అక్షోహిణీయులైనప్పటికీ విజయం అంతా ఎవరి వైపే ఉంది అని అంటే పాండవుల వైపే ఉంది. అయితే కౌరవులకు ఒక చెల్లెలు ఉంది, ఆవిడ పేరు దుశ్శల. ఆ దుశ్శల యొక్క భర్త పేరు ఏంటి అంటే సైంధవుడు. ఆ సైంధవుడు అధర్మంగా అభిమన్యుడిని చంపడానికి కారణమైనప్పుడు అర్జునుడు పాశుపతాస్త్రం చేత సైంధవుడి యొక్క తలని ఏం చేస్తాడు? లేపేస్తాడు.
ఆ లేపేసినప్పుడు తన భర్త యొక్క తల ఎక్కడ ఉందా అని వెతుక్కోవడానికి దుశ్శల వచ్చిందంట యుద్ధ రంగం లోపలికి. నా నుదుటిన బొట్టుకు కారణమైనటువంటి నా భర్త యొక్క తల ఎక్కడ ఉంది అని కనపడక ఆ శవాలన్నింటినీ పైకి లేపి కిందకి లేపి పై నుంచి చూసి కింద నుంచి చూసి కనిపించిన ప్రతి శవం దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందంట. అలా ఏడుస్తున్నటువంటి కూతురుని చూసింది ఎవరు? గాంధారి. నా బిడ్డ ఉన్మత్త వేసి లచ్చిపడదు. లక్ష్మీదేవికి పిచ్చి పెడితే ఏ విధంగా ఉంటుందో అలా పిచ్చిదానిలాగా యుద్ధ రంగంలో తన భర్త యొక్క తల కోసం వెతుక్కుంటుంది. నా కూతురికి ఎంత కష్టం వచ్చింది అని తల్లి కాబట్టి గాంధారి యొక్క మనసులో అప్పుడు కోపం వచ్చింది. కోపం వచ్చి కృష్ణుడి దగ్గర చూసిందంట. కృష్ణ పరమాత్మ, నువ్వు అనుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలిగేవాడి, కానీ నువ్వేం చేశావు? ఆపలేదంటే అప్పుడు చెప్పాడు, భర్త నీ కొడుకు దుర్మార్గుడు దుశ్శాసనుడు ద్రౌపది యొక్క చీరను నువ్వు పట్టుకోవద్దని ఆ రోజు సభలో నువ్వు చెప్పి ఉంటే వాడు పట్టుకునేవాడు కాదు కదా. అక్కడ ఉన్నావు, చెప్పిందా గాంధారి? చెప్పలేదు. ఆ రోజు నువ్వు ఆపలేదు కాబట్టి ఆ తల్లి చీర పట్టుకున్నందుకు ఇదిగో ఇంత యుద్ధం జరగవలసి వచ్చింది అని ఆవిడ ఇంకా తట్టుకోలేకపోయింది. నా వంశం ఏ విధంగా నిర్వంశం అయిపోయిందో నేటికి 32 సంవత్సరాలకు నీ కళ్ళ ముందే నీ వంశం అంతా నాశనం అయిపోతుంది, నీ ద్వారకా పట్టణం అంతా సముద్రంలో మునిగిపోతుంది అని ఆవిడ శాపం ఇచ్చింది. ఎవరు శాపం ఇచ్చింది? గాంధారి. ఎవరికి శాపం ఇచ్చింది? కృష్ణుడికి. ఇంకా ఘోరమైన శాపం ఇచ్చింది. నువ్వు దిక్కులేని చావు చచ్చిపోతావు, నీ శవాన్ని కూడా ఎవరు చూడరు, నీకు పిండం పెట్టేవాడు లేకుండా కూడా పోతారని శాపం ఇచ్చింది. ఎవరు? గాంధారి. కృష్ణుడికి ఏ శాపము పనిచేయదు, కానీ గాంధారి యొక్క శాపానికి కృష్ణ పరమాత్మ తల్లి ప్రేమకు తల వంచాడు. తల వంచి మౌసల పర్వం ఒక పర్వం ఉంది మనకు మహాభారతంలో. ఏ పర్వము? మౌసల పర్వం. ముందుంది ముసళ్ళ పండుగ అని అంటారు, అవునా కదా. ముసళ్ళకి చేపలకి ఏం పండుగ ఉండదు, అవి దొరికితే మనకే పండుగ, అవునా కదా. ముసళ్ళ కాడ వేసేవాళ్ళు ఉన్నారు. ముందుంది ముసలం పండుగ. ముసలం అంటే రోకలి. ఒక రోకలి పుట్టడం వలన యదువంశం ఏ విధంగా నాశనం అయిపోయింది, కృష్ణుడు గాంధారి యొక్క శాపం వలన ఏ విధంగా తన ప్రాణాలను విడిచిపెట్టేశాడు మనకి ఈ మౌసల పర్వం చెప్తుంది. కృష్ణుడి యొక్క పుట్టుక అన్నిటికంటే చాలా విచిత్రం. ఆయన అర్ధరాత్రి పుట్టాడు. చావు అన్నిటికంటే ఇంకా విచిత్రం. ఎవరికైనా బొటన వేలకి బాణం పుచ్చుకుంటే ప్రాణం పోయిద్దమ్మా, కానీ కృష్ణ పరమాత్మ యొక్క బొటన వేలకి బాణం పుచ్చుకోగానే ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. చక్కన గారు చాలా మంచి పద్యం రాశాడు. వేదాంత వీధుల విహరించు విజ్ఞాని విహరించే కాంతార సీమలందు జలనిధి శయనుండు మహీస్థల శయనుండయ్యే. వేదాంత వీధులలో పరమహంసలు మహాహంసల యొక్క హృదయాలలో పాలకనిలో శేషతల్పం మీద కొట్టుకునేటటువంటి కృష్ణ పరమాత్మ అడవిలో మట్టిలో దుమ్ము దూరంలో కొట్టుకుంటూ నేల మీద పడుకున్నాడంట గాంధారి యొక్క శాపానికి. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఒక బోయివాడు వచ్చాడు. ఆ బోయివాడు ఎవరు అని అంటే వాలి. వాలిని ఏం చేశారు? రాముడు చెట్టుచాటు నుంచి బాణంతో కొట్టాడు కదా, చచ్చిపోతా ఉంటే వరమడిగాడంట, నువ్వు నాకు ఏ విధంగా చంపావో నిన్ను నేను అదే విధంగా చంపాలి అని. అందుకే వాలి రాముని చంపడానికి, రాముడే కృష్ణుడు, అవునా కదా, బాణం తీసుకుని బొట్టన వేల మీద వేస్తాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ తన శరీరాన్ని విడిచిపెడతాడు. ఇది గాంధారి యొక్క శాపం. ఈ శాపానికి కృష్ణుడు తల వంచాడు. అర్థమైందమ్మా? ఉండేటటువంటి పిల్లలు ఇంకా అద్భుతమైనటువంటి ప్రశ్నలు వేశారు. అవును మేడం. కానీ చాలా అంటే బాగా వాళ్ళు మహాభారత మీద ఇంత మంచి అవగాహనతో ఉండాలని నాకు ఇప్పుడే అర్థమైంది. అవును మేడం. మన యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్ పిల్లలు కాబట్టి ఇక్కడ జ్ఞానానికి ఎటువంటి బదవు లేదు. ముఖ్య ఘట్టాలని చాలా కాలం ఇంత దగ్గరగా ఆస్వాదిస్తూ మేము వినటమే కాకుండా మా విద్యార్థులు కూడా చాలా బాగా వివరించినందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలు. తెలియజేయడమే కాకుండా వాళ్ళకున్న అర్థం కాని తెలియని ప్రశ్నలకు మీరు చాలా వివరంగా గొప్పగా ఓపికతో అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా కాలం మహాభారతం ఇంత దగ్గరగా
మేము విని ఆస్వాదించి మళ్ళీ ఆ కాలానికి తీసుకునేందుకు వెళ్ళారు. మా పిల్లలు ఇప్పుడు సమాజంలోని పిల్లలకు ఇది కొంచెం దూరంగా ఉంది. కానీ ఇప్పుడు ఇవి విన్న తర్వాత వాళ్ళు ఒక మంచి ఉన్నతంగా ఆలోచించే విధానాన్ని తెలియజేస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు. రమేష్ గారు, మీ తరం పిల్లలు ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు మహాభారతం వల్ల అనే దాన్ని చాలా విపులంగా మీ విలువైనటువంటి సమయాన్ని మా కోసం కేటాయించి మీరు తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఎస్వి క్యాంపస్ స్కూల్లో మాకు ఇక్కడ ఈ 8వ తరగతి గదిలో ఈ విధంగా ఒక వీడియోని తీసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ ప్రిన్సిపాల్ కి, అదేవిధంగా తెలుగు టీచర్ అయినటువంటి మీనాక్షి మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి ఒక విలువైనటువంటి కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా నిర్వహించేలాగా చేసినటువంటి మా విశ్వవిద్యాలయం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం యాజమాన్యానికి, అదేవిధంగా మాకు తోడుంటూ ఈ నా యజ్ఞానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సిఎన్ఎఫ్ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.